తగ్గించు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నజీమా లాగ్స్. ఫ్రెండ్స్, నా ఛానల్ని మొదటగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తొందరగా నేను చేసే వీడియోస్ మీకు తొందరగా రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఈరోజు భోగి స్పెషల్. ఫ్రెండ్స్, అసలు వీడియో చాలా లేట్ అయిపోయింది. భోగి స్పెషల్ ఏంటంటే ఫ్రెండ్స్, మా మదరు మా హస్బెండ్ అల్లుడిని ఇంటికి పిలిచింది. అల్లుడిని ఇదేంటి బిర్యానీ. మా హస్బెండ్ చికెన్ కర్రీ ఎక్కువ అంటే వండుతాం, తింటారు, కానీ ఎక్కువగా మటన్ కర్రీని ఎక్కువగా తింటారు. అందుకని ఆయనకి పలావ్, బిర్యానీ కాదు ఫ్రెండ్స్, ఓన్లీ పలావు అను మటన్ కర్రీ తయారు చేసింది. ఫ్రెండ్స్, తయారు చేసే విధానం మా అమ్మ ఫంక్షన్ స్టైల్లో చేసింది. ఫ్రెండ్స్, బిర్యానీ అంటే నేను చేసే స్టైల్ వేరు, మా అమ్మ చేసే స్టైల్ వేరు. మీరే చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. అది కాకుండా మా అమ్మ పలావ్ కాంబినేషను, బాస్మతి రైస్తో పలావ్ కాంబినేషన్లో చేపల కర్రీ కూడా చాలా బాగా చేసింది. ఫ్రెండ్స్, అసలు చాలా బాగా చేసింది. ఆ రెండు కాంబినేషన్స్ వాళ్ళ సైడ్ అలా వండుకుంటారంట. అది కాకుండా మాకు కూడా మేము ప్రతిసారి అంటే పలావ్ వండింది అంటే కన్ఫామ్గా చేపల కర్రీ కన్ఫామ్గా వండింది. మా హస్బెండ్కి మటన్ ఇష్టమని మటన్ కర్రీ కూడా వండింది. ఫ్రెండ్స్, చేపల కర్రీ కూడా నేను వీడియో చేస్తాను. ఇప్పుడు బిర్యానీ పలావు అను మటన్ కర్రీ చేసే విధానం తెలుసుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్గా మా మదరు ఉల్లిపాయ జాజికాయ, జాపత్రి అవన్నీ ఏమేమి వేయాలో ఐటమ్స్ మొత్తం వేసి ఫ్రెండ్స్ చక్కగా బాగా ఫ్రై చేసుకున్నాక అప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా బాగా రెడ్గా వేపుకున్నాక అందరూ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కలిపి ఆడుకుంటారు. ఫ్రెండ్స్, అలా మా అమ్మగారు అలా చేయరు. వెల్లుల్లిపాయ పేస్ట్ ఫస్ట్గా బాగా రెడ్గా వేపుకున్నాక అప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి వేపుకుంటారు. ఫ్రెండ్స్, వేపుకున్నాక అవి బాగా ఫ్రై అయిపోయాక అప్పుడు కొత్తిమీర పుదీనా వేసినారు. ఫ్రెండ్స్, అవి చక్కగా కొత్తిమీర పుదీనా వేసి బాగా ఫ్రై చేసుకుంటుంది. అయినాక అప్పుడు ఏం చేస్తారంటే వాటర్, బాస్మతి రైస్ కా ఫ్రెండ్స్, ఒక గిన్నె రైస్ అయితే గిన్నెన్నర వాటర్ కలపాలి. అలాంటిది ఒక గిన్నెమో వాటర్ పోసి అరగిన్నేమో అచ్చంగా కొబ్బరి పాలు పోసిద్ది. ఫ్రెండ్స్, చిక్కగా కొబ్బరి పాలు పోసిద్ది. పోసినాక అవి మరిగేటప్పుడే టమాటా ముక్కలు అస్సలు బాండీలో అస్సలు లేపదు. ఆ వాటర్లో ఏంటంటే పైన వేస్తుంది. ఎందుకంటే ముక్కలు బాగా ఫ్రై అయిపోతే నజ్జి అయిపోతాయి అని పైన వేసుకుంటే అప్పుడు ముక్కలు కూడా చక్కగా తగులుతాయి అని అలా ఇది చేసినాక చూడండి ఫ్రెండ్స్, అట్లాగా 75% ఉడికే వరకు చూసుకుంటుంది. ఫ్రెండ్స్, ఒక్కసారి అటు ఇటు కలగలుపుకొని మూత పెట్టేస్తుంది. ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్, నెయ్యి మాత్రం ఫ్రెండ్స్ ఫస్ట్ ఏదో జస్ట్ ఒక స్పూన్ మాత్రమే వేసింది. ఫస్ట్ నెయ్యి వేసుకుంటే అసలు నెయ్యి ఫ్లేవరే తెలియదంట. ఫ్రెండ్స్, ఇలాగ చూడండి ఫ్రెండ్స్, మొత్తం అయిపోయాక మినిమం 100 గ్రాములు పైగానే ఫ్రెండ్స్ బిర్యానీ కంప్లీట్ అయిపోయేటప్పుడు అది కొని చూడండి ఫ్రెండ్స్, 100 గ్రాములు పైగానే ఎక్కువే. నెయ్యి మాత్రం చాలా ఎక్కువ వేస్తుంది. అప్పుడే మనకి నెయ్యి ఫ్లేవర్ అనేది బాగా తెలియద్ది. మనకి 95% కుక్ అయిపోయినాక ఒక 10% కుక్ అయ్యేటప్పుడు బరువు పెట్టేసేసి చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో చూడండి. అస్సలు ఎంత మెతుకు కూడా అతకుకోకుండా నేను వండాను అంటే ఏదో ఒక విధంగా కొంచెమన్నా కొంచెం ముద్ద అయ్యిద్ది. మా మదర్ వండితే చూడండి అసలు ఎంత బాగా వచ్చినాయి. నా ఛానల్ని మొదటిగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ నా చిన్న యూట్యూబ్ ఛానల్ని మీరే ఇచ్చేయాలి. ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మటన్ కర్రీ చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవి వేపుకున్నాక మటన్ కర్రీ కూడా ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను వండి చూపించాను. ఫ్రెండ్స్, అది ఒక ఎత్తు. ఇది మా మదర్ స్టైల్. ఇలా చేస్తారు మటన్ కర్రీ. ఉల్లిపాయ పచ్చిమిర్చి మా మదర్ దగ్గరే నేను యాక్చువల్గా అన్నీ నేర్చుకున్నా. ఏదైనా ఎంత నేర్చుకున్నా తన స్టైల్ అనేది మనకి రాదు కదా ఫ్రెండ్స్. ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా రెడ్గా ఏగిపోయినాక మా మదర్ కూడా ముందు మటన్ని కుక్ చేసుకొని పక్కనే పెట్టుకుంటారు. ఫ్రెండ్స్, చక్కగా బాగా ఏగిపోయినాక అప్పుడు టమాటా ముక్కలు వేసి అవి కూడా ఏగినాక ఏదైనా మా మదర్ దగ్గర అని చెప్పాను కదా ఫ్రెండ్స్, గసగసాలు, కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ అది మాత్రం కన్ఫామ్గా ఎక్కువ వేసుకుంటుంది. ఫ్రెండ్స్, అసలు తను అయిగోండి ఫ్రెండ్స్, మటన్ వేరేగా కుక్ చేసుకున్నది అలా కలుపుకుంటుంది. ఫ్రెండ్స్, అసలు
తను వండే స్టైల్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు ఇంకా సేమ్ మనం చూడండి ఫ్రెండ్స్, నేను కొబ్బరి గసగసాలు ఇంకా ఆ వాటర్ అది వేసాక ఆ నార్మల్ వాటర్ ఎప్పటికప్పుడు పొడి మసాలా అనేది ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా తన రోజు ఎప్పుడు వండితే అప్పుడు ప్రత్యేకంగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకో, నిలవ మాత్రం పెట్టదు ఫ్రెండ్స్. తనకి పొడి మసాలా అనేది నిలవ పెట్టడం అనేది అస్సలు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. ఆడుకొని పక్కన ఉంచుకొని అలాగ కలిపేసుకున్నాక ఫ్రెండ్స్ మా మదర్ అన్ని వంటలు చాలా, ఇప్పుడు అల్లుడు కోసం ఎన్ని వంటలు ప్రిపేర్ చేస్తుందో ఫ్రెండ్స్ అసలు. అది కాకుండా మొన్న మా మదర్కి ఫేషియల్ చేశాను కదా ఫ్రెండ్స్, ఫేస్ చాలా గ్లో వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్ కొత్తిమీర. పొడి మసాలా ఆల్రెడీ వేసిందిగా ఫ్రెండ్స్, కొత్తిమీర వేసి ఒక్క 10 నిమిషాలు అలా, ఒక్క 5 మినిట్స్ అలా కొంచెం కుక్ అయ్యాక ఒక మటన్ కర్రీలో మాత్రం మధ్యలో కొత్తిమీర వేయదు ఫ్రెండ్స్, లాస్ట్లోనే వేస్తుంది, అప్పుడు టేస్టీగా ఉంటుందని. చూడండి ఫ్రెండ్స్, కుక్ అయిపోయింది మటన్ కర్రీ కూడాను. మా అమ్మ స్టైల్లో చాలా బాగా చేస్తుంది ఫ్రెండ్స్. అసలు చూసి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్